కాపాడుకుందాం కాపాడుకుందాం కాపాడుకుందాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో హిందూ సంఘాలన్నీ కూడా ఒక సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. దేవాలయ అభివృద్ధి విషయంలో భక్తులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉంది, కానీ గుడి మూసేస్తారేమో అనే ఒక భయం ఏర్పడింది. ఆ విషయం పైన ఇవాళ హిందూ సంఘాలన్నీ కూడా ఒక సమ్మేళనం ఏర్పాటు చేసి ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో భక్తులకు మీరు దేవాలయ నిర్మాణంలో ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు, దేవాలయ నిర్మాణం విషయంలో గుడి మూసేస్తారని చెప్పి భయాందోళన చెందుతూ ఉన్నారు. ఈ విషయం పైన ప్రభుత్వ అధికారులు ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. ముఖ్యంగా దేవాలయ అభివృద్ధి చేయాలంటే ఒక డిటిఆర్ అంటే డెవలప్మెంట్ డిపిఆర్ అనేది ఆ డెవలప్మెంట్ రిపోర్టు మొత్తం కూడా ప్రజలకు తెలియపడాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు, సుమారు 400 కోట్లని ఒకరు అంటున్నారు, 100 కోట్లని ఒకరు అంటున్నారు. మరి 100 కోట్లతో ఈ గుడి నిర్మాణం అవుతుందా? ఈ అంచనా వ్యయాలు ఎన్ని ఎంత ఏమిటి అన్న విషయం పైన ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ మేము యావత్ హిందూ సమాజం తరఫున మేము ఈ సమ్మేళనం ఏర్పాటు చేసి ప్రభుత్వ అధికారులు కోరేది ఏంటంటే ఈ మీడియా మాధ్యమంగా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు, గుడి ఎట్లా నిర్మాణం చేస్తూ ఉన్నారు, ఇందులో ఆగమశాస్త్రం పండితులు ఉన్నారా, ఏ ఒక్క ఆగమశాస్త్ర పండితుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది, మరి ఏ పీఠాధిపతి వచ్చి దీని ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది అన్న విషయాలన్నీ కూడా సమాజానికి తెలియపరచాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి ఇవాళ మేము అసలు ఏం జరుగుతుందనే ఆందోళన ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ అధికారులు దీని మీద స్పష్టమైన ఒక కార్యాచరణ ఏర్పాటు చేసి అన్ని హిందూ సంస్థల్ని మరియు స్థానికులు అభివృద్ధిలో ఇండ్లు పోతూ ఉన్నాయి, షాపులు పోతూ ఉన్నాయి, ఎన్నో కోట్ల రూపాయల నష్టం జరుగుతూ ఉంది. మరి వీరందరికీ అండగా ఉండాల్సినటువంటి అధికారులు ఎలాంటి ప్రకటన ఇవ్వట్లేదు. కాబట్టి గత ప్రభుత్వము యాదగిరిగుట్ట డెవలప్ చేసినప్పుడు ఒక ప్లాట్ పోతే ప్లాట్లో ఇల్లు ఇచ్చింది, ప్లాట్ ఇచ్చింది, మరి తర్వాత దుకాణాలు కూడా ఇచ్చినాయి. మరి అట్లా మీరు ప్రకటన ఇంతవరకు కూడా ఎలా చేయలేదు. కాబట్టి మేము చాలా ఆందోళన చెందుతూ ఉన్నాము. ఈ విషయం పైన ప్రభుత్వం పూర్తిగా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము ఈ సమావేశం పెట్టుకొని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వేములవాడ రాజన్న సన్నిధిలో వివిధ హిందూ సంస్థలన్నీ కూడా ఏకమై ఒక దగ్గర సమావేశం జరగడం జరిగింది. అది ఏంటి ఆ సమావేశం ఉద్దేశం అంటే, ఇక్కడ ఆలయ పునర్నిర్మాణం చేస్తున్నారు. పునర్నిర్మాణం అనేటప్పుడు అందులో దర్గా ఉంది. ఆ దర్గాని తీసి పక్కన పెట్టి వేరే దగ్గర కడతారా? ఎందుకంటే ముందు అనాదిగా అయితే దర్గా లేదు కదా, అప్పటి నుంచి అయితే లేదు కదా, అందరికీ తెలిసిందే చరిత్ర. కానీ అది ఎలా వచ్చినా ఏం జరిగినా మా హిందూ దేవాలయంలో, మా ఆలయంలో వేరే అన్ని మతస్థుల కట్టడాలు ఉండడానికి వీలు లేదు. ఒక కొన్ని కిలోమీటర్ల పరిధిలో వరకు అలాంటివేవి ఉండకూడదని లాలోనే ఉంది. మేము లా పరంగా వెళ్ళినా కూడా అది వ్యాలిడ్ పాయింట్. అది ఒకటి ఆలోచించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ, అంతేకాకుండా ఈరోజు మీరు 3 సంవత్సరాల పాటు బాలాలయం కూడా నిర్మించకుండా, ఆగమ శాస్త్రాన్ని అనుసరించకుండా ఎలా మీరు దాన్ని క్లోజ్ చేసేస్తారు, ఎలా మూసేస్తారు, ఆలయాన్ని ఏ విధంగా మీరు పునర్నిర్మాణం చేయడం కోసం మూసేస్తారు? బాలాలయం అని ఉండాలి, లేదా బ్లూ ప్రింట్ రిలీజ్ చేసి ఎలా చేస్తారు? మీరు ఒక 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు ఎప్పుడైతే మూసేస్తామంటున్నారో 3 సంవత్సరాలు మూసేసే అవకాశం ఉన్నప్పుడు మిగిలిన భక్తులు కోడీలు ఇవ్వాల్సిన వాళ్ళు, లేకపోతే మొక్కులు చెల్లించుకునే వాళ్ళు ఏం చేస్తారు? ఈ 3 సంవత్సరాలు వాళ్ళ తాలూకా ఇలవేలుపుగా కొలుచుకొని ప్రతి సంవత్సరం అందరూ ఇంటిల్లి పాది వచ్చి ఇక్కడ నిద్రలు చేసేవాళ్ళు ఉంటారు. అప్పుడు ఏం చేయమంటారు వాళ్ళని? 3 సంవత్సరాలు మూయడం అనేది ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో మీకు ఏమైనా అర్థమవుతుందా? కొంచెమైనా మీ తాలూకా చిత్తశుద్ధి ఉంటే మీ బ్లూ ప్రింట్ కానీ ఏదైతే మీరు చేద్దాం అనుకున్నారో బయటకు తీసుకొచ్చి బయట అందరికీ తెలిసేలాగా ట్రాన్స్పరెన్సీతో మీరు చేయవలసిందిగా కోరుతున్నాం. ఖచ్చితంగా ఈ విషయంలో మేమందరం కూడా గట్టిగా ఫైట్ చేస్తాం. ఏవైతే దేవాలయ సముదాయం చుట్టుపక్కల ఉన్నాయో, ఆలయం పక్కన ఉన్న ఏ షాప్స్ అన్నీ కూడా మీరు తీసేస్తే, తొలగిస్తే వాటికి మళ్ళీ ఎక్కడ మీరు వాళ్ళకి ఎక్కడ మళ్ళీ పునరావాసం కల్పిస్తారు? ఎక్కడ వాళ్ళకి ఏ విధమైన సౌకర్యాలు ఇస్తారు? అన్ని మతస్థులు ఆలయంలో పూజారుల దగ్గర పూజారులు కాకుండా మిగిలిన ఎవరైతే సిబ్బంది ఉన్నారో
వాళ్ళని మాత్రం అన్ని మతస్థులు పెట్టుకోకూడదు అనేది ఒకటి గట్టిగా మీరు తీసుకోవాల్సిన నిర్ణయం. అది కానీ తీసుకోకుండా అన్ని మతస్థులకు అవకాశం ఇస్తే మాత్రం మేము అందరం గట్టిగా ఉద్యమిస్తాం, గట్టిగా ఫైట్ చేస్తాం. ఇవన్నీ చాలా చాలా మేము అనుమానాలతో ఉన్నాం. మీరు ఆగమశాస్త్ర అనుసరించి బాలాలయాన్ని నిర్మించి ఇక్కడ రాజన్న సన్నిధిలో 3 సంవత్సరాలు మేము మూసేస్తామన్నది ఉట్టి మాట నిజమా? ఇవన్నీ క్లియర్గా ఎన్ని కోట్ల నిధులతో మీరు పూర్తి చేస్తారు? ఆలయంలో శృంగేరి వారి పాత్ర ఎంత? ఇంతవరకు శృంగేరి వారికి ఆధీనంలో జరుగుతుందన్నారు. ఇంతవరకు ఎవరు ఇక్కడ వచ్చినట్టు కానీ వారి తాలూకా సంస్థ ప్రతినిధి ఉన్నట్టు కానీ మనకి ఎక్కడ కన్ఫర్మేషన్ లేదు. కాబట్టి మేము హిందూ సంస్థలందరూ కూడా మిమ్మల్ని డిమాండ్ చేసేది ఒకటే, ఖచ్చితంగా దీన్ని ట్రాన్స్పరెన్సీతో చేయాల్సిందే. అందులో హిందూ సంస్థలను కూడా చేర్చాలి. ఆలయ కమిటీల్లో ఉన్న పెద్ద వాళ్ళందరూ ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు అన్నది ట్రాన్స్పరెన్సీగా ఉంచాలి. మా హిందువుల ఆస్తిది, హిందువుల డబ్బులతోనే మీరు అక్కడంతా ఉత్సవాలన్నీ చేస్తారు, హిందువులే వచ్చి అక్కడ పూజలు చేస్తారు. దాంతోపాటుగా అన్ని మత కట్టడాలను కూడా అక్కడ ఉంచి మా నెత్తిన లేనిపోని బండ వేస్తున్నారు. ఇవన్నీ మాకు నచ్చకపోయినా సరే ఆ రాజరాజేశ్వర స్వామి దయ అనుకుని నమస్కారం పెట్టుకుంటాం. ఇక మీద ఉపేక్షించేది లేదు. దయచేసి చాలా క్లియర్ కట్గా అడుగుతున్నాం. మాకు దీని గురించి పూర్తి వివరణ, పూర్తిగా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసి హిందువుల ఆస్తిని హిందువులు కాపాడుకునే విధంగా మా అధికారం, మా సొమ్ము, మా పని మేమే చేసే విధంగా మాకు అవకాశం ఇవ్వండి. ప్రతి దాన్ని మాకు క్లియర్ కట్గా ఇవ్వకపోతే ఈ కోడిదూడలు కూడా చాలా చచ్చిపోతున్నాయి. వాటికి కూడా మంచి ఏదైనా ఆహారం పెట్టే విధంగా దానికి ఒక పథకం తీసుకొచ్చి ఈ కోడిదూడలు ఇచ్చే వాళ్ళ దగ్గర ఎంతో కొంత వాళ్ళు కట్టమంటే కడతారు వాటి ఆహారానికి. అది కూడా తీసుకొని మీరు ఏదో విధంగా వాటిని చనిపోకుండా కాపాడవలసిందిగా ప్రతి ఒక్కరిని నేను అభ్యర్థిస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. దేవస్థానం యొక్క అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చించడం జరిగింది.